ఏమండి అబ్బాయి ఇంకా రాలేదండి. పోలీస్ రిపోర్ట్ ఇవ్వమంటావా? ఇవ్వాల్సిందే. పెళ్ళాం రిపోర్ట్ ఇస్తేనే దిక్కులేదు, ఇక పోలీస్ రిపోర్ట్ ఇస్తే వెతికిస్తారు. అక్కడే పొరపాటు పడ్డావా? పెళ్ళాంగా రిపోర్ట్ చేస్తే తండ్రిగా ఆలోచిస్తాను. అయినా నా కొడుకు బుద్ధిమంతుడు, చిలిపి తిరుగులు తిరిగే మనిషి కాడు. ఏదో అనవసరంగా తల్లి ప్రేమతో కలవరపడుతున్నావు. ఇలాంటి అభయాలు ఇచ్చే వాడిని ఎత్తికెక్కించుకున్నారు. మొదటి నుంచి వాడిని కాస్త బెదిరించి దారిలో పెడితే. అసలు వాడు దారి తప్పితేగా దారిలో పెట్టడానికి. చూడు భార్యామణి, ఆఫీసులో అందరి మీద అధికారం చేయడం ఎలాగూ తప్పదు. ఇంటి దగ్గరైనా నా బిడ్డ మీద కాస్త అభిమానం చూపనే. అదిగో వచ్చినట్టున్నాడు. ఒక మాట కళ్ళెరు చెయ్యండి, వేళ పట్న ఇంటికి రమ్మని. ఏడివాడు ఎక్కడ ఎక్కడ నీ ముద్దుల కొడుకు? ఇంత రాత్రి ఎప్పుడు ఇంటికి రావడంలో వాడి ఉద్దేశం ఏమిటి? ఏమిటండి మీ పొలికేకలు? ఇంకా అబ్బాయి ఇంటికి వచ్చినట్లేడు. ఏదో మాట వరుస కన్నానని వాడు వచ్చి రాగానే దొంగలి హడ్ల కొట్టినట్టు అడ్ల కొట్టేస్తారా ఏమిటి? నీ నోటికి రెండు వైపులా పదిలేను. ఇప్పుడేగా అన్నావు. అవును అన్నాననుకోండి. ఆ మాత్రానికి కాస్త తండ్రి పైన కూడా ఉండాలండి, లేకపోతే దారం తెగిన గాలి పటాలా తయారవుతారు బిడ్డలు. అది కాదమ్మా, అసలు జరిగింది ఏమిటి అంటే. స్టాప్ దేర్. ఫస్ట్ డాడీ. ఈమెవరు? అమ్మ డాడీ. నేనెవరిని? డాడీ డాడీ. నువ్వెవరు? మీ అబ్బాయిని డాడీ. కరెక్ట్, సరిగానే చెప్పావు. కానీ నువ్వు సరిగా ప్రవర్తించడం లేదు. ఈ నెల 3, 4, 8, 14, 17, 22 తేదీ. బిడ్డ ఏదో అలసి ఇంటికి వస్తే వాకిట్లోనే పెట్టారు కోర్టు. రానైనా బొంచదుగా. అలాగేనమ్మా. మీ అమ్మని పడగొట్టేసానా? టాప్ క్లాస్ డాడీ. మదర్ పల్టీ. అసలు జరిగింది చెప్పక్కర్లేదు. నువ్వు ఇవాళ ఏం చేశావో ఆ రిపోర్ట్ రేపొద్దు నా టేబుల్ మీద రెడీగా ఉంటుంది. పడబడ కథ కొట్టేద్దాం, ఆకలి దాని చేస్తాం. సారీ ఫర్ ది డిలే డాడీ. పదండి. ఓ ఫైన్ మెను. మమ్మీ, వంకాయ ఎగురు, గోంగూర పచ్చడి, వండర్ఫుల్. డాడీ, మీ ఉద్యోగం గ్రేట్. తలుచుకుంటే ప్రతివాడి గుట్టు మీ చేతుల్లో ఉంటుంది. గుట్టే కాదు, ప్రతివాడు జుట్టు మా చేతుల్లోనే ఉంటుంది. అయితే ఎప్పుడు తలుచుకోకూడదో ఎప్పుడు తలుచుకోవాలో అనేది నిర్ణయించుకోవడం ముందు చూసావు. అది అధికారం అంటే. దట్ ఈస్ పవర్. yes. వెల్ సెడ్, వెల్ సెడ్. బస్ బస్ బస్. రాము డాడీ, మన కుటుంబంలో మా తాత ముత్తాతలందరూ చట్టాన్ని కాపాడే పోలీసు ఉద్యోగమే చేశారు. మా వంశంలో పిల్లలు కాకి యూనిఫారంతోనే పుట్టాలరా అనేవాట మా తాతయ్య. అందుచేత నువ్వు కూడా పోలీస్ ఆఫీసర్ కావాలని నా కోరిక. చాలండి, నేను మీతో పడ్డ కష్టాలు చాలు. నిద్దట్లో కూడా దొంగలు, దోపిడీలు, హత్యలు అంటూ నా దుప్ప తెంచేశారు. నా కోడలనైనా సుఖపడివ్వండి. ఏదో సంసారపక్షంగా కడుపులో చల్ల కదలకుండా ఏదైనా ఉద్యోగం చేసుకొనివ్వండి. ఏరా? కరెక్ట్ మమ్మీ, కరెక్ట్లీ సెడ్. డాడీ, అమ్మ మాటలను మీరు తూచా తప్పకుండా వినటం నేర్చుకోవాలి. టైం అయింది. బై ద బై, రేపే నాకు ఇంటర్వ్యూ. మెంటల్ గా ఫిజికల్ గా ప్రిపేర్ కావాలి. వస్తా డాడీ. ఇంటర్వ్యూ దేనికి? వాణి ఎంటర్ప్రైజెస్ లో సేల్స్ మెన్ పోస్ట్. కడుపులో చల్ల కదలకుండా గడిపే ఉద్యోగం అది. అమ్మని అడిగి అప్లికేషన్ పెట్టాను. ఏం మమ్మీ? అవునండి, నువ్వు వెళ్ళి నీ పని చూసుకుని ఆయన. అలాగేనమ్మా. డాడీ, గుడ్ నైట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.